గైస్ ఈ వీడియోని చాలా టైం పెట్టి చేసిన. సో కొంచెం వీడియోని చూసి నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఆర్సీబీ టీంకి ఉన్న ఆనవాయితీ ఏంటంటే స్కిల్ ఉన్న ప్లేయర్స్కి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారు, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోమంటే ప్రూవ్ చేసుకోరు. మళ్ళీ ఆక్షన్ అప్పుడు రిలీజ్ అవుతారు, వేరే టీంలోకి పోతారు, ఆర్సీబీకి తలనొప్పి అవుతారు. ఆల్రెడీ శివం దూబే, మొయిన్ అలీ, డీకాకు ఎసొంటోలో ఇంకెందరో ఉన్నారు. ఈసారి ఏకంగా మనిషికొకరిని వంచినట్టు వంచినాం. జీటీఓలో అయితే ముగ్గురు ఉన్నారు, సిరాజు, మైపాల్, లోమ్నరు, అనుజ్ రావతు. ఏమవుతుందో ఏమో పో. అరే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగేరా, ప్రళయమై అతడి రాకే నర 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 నటోరా, సిరాజ్ మౌనమే సమరణ లేని హెచ్చరిక. కూల్ మియా బై, అయిపెక్కించుకోకు, ఎచ్చులు పడకు. నిన్ను ఆర్సీబీలో ఉంచుకుందాం అనుకుంటే ఫస్ట్ నిన్ను రిలీజ్ చేసేవాళ్ళే కాదు, పోనీ రిలీజ్ చేసినాక ఆర్టీఎం వాడేవాళ్ళు. మొత్తానికి నిన్నైతే చంద్రంలో వారేసిల్లు. సిరాజు, నన్ను కూడా ఎస్ఆర్హెచ్లు రిలీజ్ చేసిర్రు, నేను అరుస్తున్నానా? అయినా పాత టీంలో ఉండే కంటే ప్రజెంట్ టీంలో ఉన్నదే బెస్ట్ అండ్ బీస్ట్. నువ్వు లేకపోయినా కానీ టీం మంచిగానే సెట్ అయింది. ఇంకేంది ఈసారి పిండి విసుకుడే. ఎస్ పిసుకుడే అన్న, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఏమేమో ట్రెండ్ చేస్తున్నారు. జాకో బేతలు ఓవర్ ఇప్పుడు ఆట రాదు ఏం రాదని ట్రెండ్ చేస్తున్నారు అట్ట కదన్నా. ఇట్లనే ఇట్లయితే లేకపోతే ఏంది తమ్ముడు, మరి నన్ను టీంలో పెట్టుకొని టీం డేవిడ్ వేస్ట్, పుల్ టాస్ ఎత్తే అవుట్ అవుతాడు అని అంటారా? అది కూడా ఏదో నువ్వు 3 మ్యాచ్లలో ఆడినవన్న ధైర్యంతో అంటున్నారు. నన్ను క్రిటిసైజ్ చేస్తారా నువ్వే? మీరు బీబీఎల్లో చూసిరు నీ సక్కదనమాట. తమ్ముడు, నాకు కూడా నువ్వు ఓవర్ అయిపోయేమో అనిపిస్తుంది, కానీ నో వరీస్, నేను ఖచ్చితంగా నీకు ఛాన్సులు ఇప్పిస్తా. ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ మీద నీకు అలవాట్లేదు కాబట్టి టైం పడుతుంది అంతే. అట్లా కాదన్న, బీబీఎల్ అన్ని మ్యాచ్లు ఆడుతున్నా కదా, ఐపీఎల్ కూడా అన్ని మ్యాచ్లు ఆడిపిస్తే ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నా తడాకా చూపిస్తా. అరే మళ్ళా అదే మాట అంటావింది తమ్ముడు, నా లెక్క ఐపీఎల్ అమాస పున్నానికి ఆడితే కథ నడవదు వ్యా. మొన్నంటే బీబీఎల్ 87 కొట్టినావు, అంతకుముందు 49 కొట్టినావు. బీబీఎల్ ఇవే నీ రికార్డ్స్. మళ్ళీ నువ్వు 8 మ్యాచ్లలో 185 రన్స్ కొట్టినావు, నీ యావరేజ్ ఉత్తు 24. మొన్న కొట్టిన 87 రన్స్ వదిలేస్తే రిమైనింగ్ 7 మ్యాచ్లలో 118 రన్స్ కొట్టినావు నువ్వు. కానీ ఈ బీబీఎల్ నేను 7 మ్యాచ్లు ఆడి 6 ఇన్నింగ్స్లలో 191 రన్స్ కొట్టినా, 63 నా యావరేజ్. చెప్పు తమ్ముడు, నా ప్లేస్లో నీకు ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తారుంటావా? నీ ప్లేస్లో నన్ను పెట్టుకోమని ఎవరు చెప్పిరు బ్రో? మన ఇద్దరికి ఛాన్సులు ఇస్తే ఇద్దరిని ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకుంటే ఇద్దరం ఆడుకుంటాం కదా రప్ప. బేతల్ తమ్ముడు, టీంలో ఆల్రెడీ ఫిలిప్ చాల్ట్, విరాట్ బాయ్ ఓపెనింగ్ చేస్తారు. కొన్ని మ్యాచెస్లలో పాడికెళ్ళి 1 డౌన్ పంపుతారు. నెంబర్ 4లో పాడితరు వస్తాడు, నెంబర్ 5లో లివింగ్ స్టోను, నెంబర్ 6లో నేను, నెంబర్ 7లోనేమో మన కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో జితేష్ శర్మ, నెంబర్ 9లో భువి బ్రో, నెంబర్ 10లో యాజిలుడ్, నెంబర్ 11లో పిచ్చుకు సూట్ అయ్యే ప్లేయరు, ఇంపాక్ట్ ప్లేయర్గా స్పెషలిస్ట్ స్పిన్నర్ వస్తాడు. ఇక్కడ స్పేస్ ఇక్కడ ఉన్నది తమ్ముడు చెప్పు. నా పేరు మర్చిపోయాను, టిమ్ డేవిడ్ బ్రో. ఓరి మీ కొత్త మింగా బ్రో, ప్లేయింగ్ 11లో ఉండేదే 11 మంది. ఎవరైతే ఏమున్నా చెప్పు, ఓపెనింగ్లో నేను విరాట్ బాయ్ అల్లాడిస్తాం, మీరు చూసుకుంటే అయిపోతుంది. సాల్టు అల్లాడిద్దాం వ్యా, కానీ నువ్వు కొంచెం ఉప్పుల కారం తగ్గియాలి. ఇంటర్నేషనల్ లీగ్ నేను కూడా చూస్తున్నా. ఇంటర్నేషనలే, ఐపీఎల్ డోంట్ ఫియర్ వెన్ ఫిలిప్ చాల్ట్ ఈజ్ హియర్. మా ఇంగ్లాండ్ వాళ్ళమే ముగ్గురం ఉన్నాం, కాంబినేషన్ మంచిగా సెట్ అవుతుంది. కాదే విరాట్ అన్న, నన్ను 11 కోట్లు పెట్టి కొన్నారు, ఇప్పుడు నన్ను ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకుంటారాని? 11 కోట్లు పెట్టి బెంచ్ మీద ఎందుకు కూర్చోబెడతాను తమ్ముడు? డెఫినెట్లీ యూ విల్ బీ ఆన్ ద ప్లేయింగ్ 11. అది కాదన్నాక సాల్ట్ కనుకే వికెట్ కీపింగ్ ఇస్తా అంటున్నారు, మరి నన్ను ఏ సందులు ఇరికిస్తారన్నా? వికెట్ కీపింగ్ సాల్ట్కి ఇస్తే నన్ను మాత్రం మీరు గ్రౌండ్లో ఇరికిస్తారా? అన్నా, నేనున్నంత కాలం ఆర్సీబీని ఓడించే టీం ఇంకా ఉట్టలేదన్నా. బౌలింగ్ 4 ఓవర్లు ఎత్తే 4 పుల్లలు తిత్తా, బ్యాటింగ్ లో 4 ఓవర్లు ఎత్తే 60-70 రన్స్ కొడతా. ఫిక్స్ అయిపోండి, రిమెంబర్ ద నేమ్ కృణాల్ పాండ్యా అంటారా బాబు. పాండ్యా, నువ్వు స్పిన్ ఎత్తావో ఉరికొచ్చేస్తావో ప్రపంచం అంతా తెలుసువే. ఏదో ఓటన్నా, కానీ ప్రపంచంలో ఉన్న ఏ స్పిన్నర్ కూడా నాలాగా ఇయ్యలేరు. నేను ధోనిపై కెప్టెన్సీలా అన్నా, రోహిత్ అన్న కెప్టెన్సీలా అన్నా, ఇప్పుడు నీ కెప్టెన్సీలో కూడా ఆడపోతున్నా అన్నా. నీకు కెప్టెన్సీ ఇష్టం లేకపోతే ఒక్క ఫోన్ కొట్టన్నా, ప్రపంచం అంతా పేకర్ ఆడుతుంది. విరాట్ అన్న డొమెస్టిక్లో ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కనుక గంభీర్ బై టెస్ట్లో తీసుకుంటలేడు, వన్డేలో తీసుకుంటలేడు, T20లో కూడా తీసుకుంటలేడే. పాడిదారు తమ్ముడు, విజయ్ హజారే ట్రాఫీలో నేను వరుస పెట్టి 5 సెంచరీలు కొట్టినవయ్యా, నన్నే తీసుకోలే, నిన్నేడా తీసుకుంటారు వాళ్ళు? స్టే స్ట్రాంగ్ కర్నేర్ బ్రో, నిన్ను ఛాంపియన్స్ ట్రాఫీలో సెలెక్ట్ అయినందుకు నేను కూడా బాధ పెడుతున్నా, బట్ టీంలో స్పేస్ లేదని పక్కకు పెట్టిర్రు, ఏం చెప్తాం? నేను కూడా స్పిన్ ఆల్రౌండర్నే ఫ్రమ్ ఇంగ్లాండ్. మా సాల్టు బేతల్ తమ్ముడు ఇంగ్లాండ్ వాళ్ళమే, ఈ రక్త చరిత్ర సృష్టిస్తాం ఆర్సీబీలా. ఓ అన్నో, యాక్చువల్గా మీరు నాకు దండేసి దండం పెట్టి గుడి కట్టినా తప్పలేదు అనుకో. గుడెందుకు యా నీకు? అట్లాంటివి పాడతారు బ్రో. లాస్ట్ ఇయర్ 2 మ్యాచ్లలో టీంని ఒక్కడే వంగ పెట్టి సెమీస్కి పట్టుకపోయినా, గుడి కట్టినా, దండేసి దండం పెట్టినా ఓ తప్పు లేదు, తప్పు కాదు. ఆయన రాకీ బాయ్, మనం ఆడింది జస్ట్ ఎలిమినేటర్, అది గెలిచినాం అంతే. దాని తర్వాత హైదరాబాద్ వాళ్ళు బిర్యానీ పెట్టి ఇంటికి పంపిర్రు, దానికి నువ్వు దండా గుడి అంటావు ఏందివే? నీకు పెద్దమ్మ తెలుసా? తెలియదువే, కానీ రాకీ బాయ్ తెలుసు, ప్రశాంత్ నీళ్ళు తెలుసు, పొగ్గు పెట్టి సినిమాలు తీస్తాడు కదా, సలార్ కూడా చూసిన.
మన ఆర్సీబీలో పెద్దమ్మ లేదు గాని పెద్ద పులిని నేనున్నా. అండ్ మన టీంలో రాకీ బాయ్, కాటరమ్మ కొడుకు, దేవా, సలారు, దేవరా అన్ని నేనే. టీంని వంగబెట్టి మళ్ళా పిసుకుతా అమ్మ తోడు. ఎలుపు డబ్బా కొట్టుకోకువే, ఈసారి ఎట్లా గెలిపానో ఆలోచించు. అయినా లాస్ట్ ఇయర్ మనం క్వాలిఫై కావడానికి నీ పాత్ర ఎంత ఉన్నదో దానికి మించి నాది ఉన్నది. నేను ప్రతి మ్యాచ్లో వచ్చుడు 20 బాళ్ళలో 50 చంపుడు పోవుడు. ఈసారి కూడా గదే రిపీట్ అవుతుంది. ఇంకా మంట కొడితే 30 బాళ్ళలో 80 to 100 ఎన్ని కొడుతానో నాకే తెలియదు. మీరు కొడతా అంటే మేము కొట్టిపించుకుంటాం. మరి నీ అవ్వ ఆర్సీబీకి హైయెస్ట్ వికెట్ టేకర్ని నన్ను రిలీజ్ చేసి మింగుతారా మీరు? మళ్ళీ T20లో తీసుకోరు, వన్డేలో తీసుకోరు, చార్మినార్ సూటి తిరిగిపిస్తారా? డిఎస్పీ సిరాజ్ అంటారా బాబు, గుర్తుపెట్టుకో. ఐపీఎల్లో సుక్కలు లేక పెట్టిపిస్తా. అవును సిరాజ్ తమ్ముడు, ఈడ మొత్తానికి లయాలిటీ లేకుండా పోయింది. అరే ప్రపంచంలో ఉన్న ఏ బ్యాట్స్మెన్ అయినా 10 బాళ్ళలో 50 కొడతాడా తమ్ముడు? నేను కొట్టినా అయినా రిలీజ్ చేసి మింగిర్రు. మళ్ళీ తీసుకుంటారేమో అనుకున్నా. ఆర్టీఎం ఉండే కూడా తీసుకోలేదు. ఉత్త 6 కోట్లు పెట్టి దాచుటోని నేను. గాలికి ఏ కంపు అనుకున్నారేమో వదిలేసిర్రు. అరే జాక్స్, నువ్వు పెద్ద తమ్ముడు అయితే మన సిరాజు చిన్న తమ్ముడు. నేను కూడా బాధపడుతున్నా మీరు టీంలో లేనందుకు. మీరే అట్లా అంటే ఎట్లా చెప్పు? మన మేనేజ్మెంట్ ఈసారి కొత్తగా ఆలోచించింది. కొత్తగా ఆలోచించలేదన్న, పాత ప్లాన్ దరిద్రంగా ఆలోచించింది. ఆర్సీబీ మళ్ళీ ఇప్పుడు ఫామ్ లాగా రావాలంటే మినిమం 3 సంవత్సరాలు అవుతుంది. ఆయనలోకి మళ్ళీ యాక్షన్ వస్తుంది. ఏంది జాక్స్, టీం వీక్ ఉన్నట్టు అనిపిస్తుందా? సూతి అట్నే అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లో గడ్డికి కూడా గుస్ బంప్స్ వస్తాయి. ఏమనుకుంటున్నావు? ఎస్, మా భువి అన్న చెప్పింది నిజం. ఇప్పుడిప్పుడే టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ బ్యాట్లు బాళ్ళు కడుగుతారు. మేము వేసే బాలెంకి వికెట్లు పుల్లలు ఎరిగి పీకుతాయి. ఈసారి పర్పుల్ క్యాప్ ఒత్తే గీస్తే మా భువి అన్న కన్నా వస్తుంది, నాకన్నా వస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆన్ ఫైర్. నాకత్తే ఏమన్నా ప్రాబ్లమా? అది కాదు తమ్ముడు. అన్నా, నాకు పర్పుల్ క్యాప్ వస్తే మీకేమన్నా ప్రాబ్లమా అనే చెప్పుండే కొడతా. ఈసారి పర్పుల్ క్యాప్ ఖచ్చితంగా కొడతా. అది కాదు తమ్ముడు, యాజలెడ్డికి నువ్వు బ్యాకప్ ప్లేయర్ తమ్ముడు. నేను కొడతా అన్న ఆరెంజ్ క్యాప్, నాతో అవుతుంది. కోట రేసినట్టున్నాడు చిన్న తమ్ముడు. వికెట్లు తీసి ఆరెంజ్ క్యాప్ కొడుతా అంటున్నాడు. గైస్, వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పా కదా, సో ఈ వీడియోకి కొంచెం టైం ఎక్కువ పెట్టి చేయడం జరిగింది. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.